భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఎవరైతే విశాఖ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకునేందుకైతే రవాణా వ్యవస్థకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలను సమకూరుస్తుంది. అందులో భాగంగా విశాఖకు కొన్ని బస్సులు ఇప్పటికే చేరుకున్నాయి. ఈ బస్సులు ఎన్ని వస్తున్నాయి, ఏ రూట్లో ప్రయాణించబోతున్నాయనే విషయాలను రీజనల్ మేనేజర్ ఆర్టీసీ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఎలక్ట్రికల్ బస్సులు విశాఖ చేరుకున్నాయని, ఈ బస్సుల్ని ఎలా నడపబోతున్నారు, ఏ ప్రాంతాల నుంచి వెళ్ళే రూట్ మ్యాప్ ఎలా ఉంది? అందరికీ నమస్కారాలు అండి. ముఖ్యంగా 3 బస్సులు అయితే వేళ నైట్ని చేరాయి. 20వ తారీఖు కల్లా మిగతా 20 బస్సులు కూడా మన విశాఖపట్నం చేరుకొని దీనికన్నీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటాయి. రిజిస్ట్రేషన్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని 25 కల్లా మేము అన్ని బస్సులు కూడా ట్రయల్ రన్ స్టార్ట్ చేసుకొని అందరికీ కూడా రోడ్డు మీద ఎక్కించడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా దీనికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దానికి ముఖ్యమంత్రి వారు అదేవిధంగా ప్రధానమంత్రి వారు కూడా ఇది ఇనాగ్రేట్ చేస్తారనేది ప్రారంభోత్సవానికి ఈ బస్సులన్నీ సిద్ధం చేయమన్నారు. ఈ సిద్ధం చేస్తున్నాం. ఈ భోగాపురానికి ఎక్స్క్లూజివ్గా ఈ బస్సులు ప్రభుత్వం అలాట్ చేయబడింది. ఈ 10 బస్సులు కూడా గాజువాక నుండి ఏర్పాటు చేశామండి. ఈ గాజువాకలో హైవేలో 10 బస్సులు, హైవేలో అంటే ముఖ్యంగా ఈ ఆటోనగర్, తర్వాత ఎన్ఏడి, అదేవిధంగా గురుద్వార్, మద్దిలపాలెం, అదేవిధంగా హనుమంతవాక, తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం, తర్వాత తగరపోవలసి మీదుగా భోగాపురం వెళ్ళే పరిస్థితి 10 బస్సులు ప్రతి అరగంటకు ఉండేలా. అదేవిధంగా మిగతా 10 బస్సులు కూడా మేము గాజువాక మీదుగా సింధియా నేవల్ బేస్ మీదుగా రైల్వే స్టేషన్, బస్ స్టేషన్, తర్వాత పొడా పార్క్, తర్వాత ఋషికొండతో హైట్ హిల్స్ టచ్ చేసుకొని మారికి వలస, తర్వాత ఆనందపురం, తగరపోవలస బస్ స్టేషన్ 10 బస్సు ప్రతి అరగంటకి బస్సులు ఉండేలాగా ఏర్పాటు చేసామండి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఫ్లైట్స్ వచ్చే టైమింగ్స్ మేము ఆల్రెడీ సర్వే చేసామండి. సిటీలో ఏ రకం నుండి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు, ముఖ్యంగా హోటల్స్ నుండి ఏ హోటల్స్ ఏ టైంలో ఎక్కడ ఉన్నాయి, ఈ రకంగా మేము రూట్ మ్యాప్ అయితే ఆ రకంగా ప్లాన్ చేసుకొని 10 బస్సులు ఏర్పాటు చేసాము. తప్పనిసరిగా జిఎంఆర్ ఎయిర్పోర్ట్ వారు, అదేవిధంగా జీవీఎంసీ వారు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశ ప్రకారం కూడా ఒక సర్వే నిర్వహించి లాంజెస్ కూడా నిర్మించాలనేది జిఎంఆర్ వాళ్ళు ముందుకు వచ్చారండి. దానికేమో లాంజెస్ ముఖ్యంగా 7 ప్రాంతాల్లో లాంజెస్ ఉండేలాగా ప్రయాణికులు అక్కడ ఉండి, అదేవిధంగా సీటింగ్ కెపాసిటీ ఉండి, ఏసీ ఉండి అక్కడ కూర్చొని, తర్వాత వాళ్ళకి ఏదైనా చిన్న స్నాక్స్, వాళ్ళకి ఏదైనా కొద్దిగా టైం పాస్ ఉండేలాగా కూడా వాళ్ళకి ప్రయాణికులు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడక్కడ 5-10 నిమిషాలు లేట్ అయినా సరే కూర్చుండేలాగా ఏర్పాటు చేశాము. ఈ రకంగా ట్రయల్ రన్ చూసుకున్న తర్వాత 1.5 నుండి 2 గంటల వరకు పట్టే అవకాశం ఉంది. ఇంకా స్పీడ్గా ఏ రకంగా తీసుకురావచ్చు అనే ట్రయల్ రన్ వచ్చాక మన రూట్ కోర్స్ కానీ, లేకపోతే బస్సు టైమింగ్స్ కానీ ఈ రకంగా మేము సర్వే చేసుకొని ఏర్పాట్లు అయితే పూర్తి సిద్ధంగా ఏపీఎస్ఆర్టీసీ తరఫున ఇనాగ్రేట్ చేయడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశ ప్రకారం భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆర్టీసీ బస్సును రెడీ చేసుకున్నామండి. అంటే ఈ లాంజ్లో బోర్డింగ్ పాస్ సౌకర్యం కూడా ఇచ్చేలాగా, అంటే ప్రయాణికులకు వచ్చి అక్కడ హడావిడి పడే కన్నా ఇక్కడ బోర్డింగ్ పాస్ తీసుకునేలా కూడా అవకాశం ఉందని అంటున్నారు, నిజమేనా సార్? అది కూడా ఏర్పాటు చేస్తాం. జిఎంఆర్ ఎయిర్పోర్టు ఫస్ట్ టైం మిగతా దగ్గర ఇక్కడ కూడా స్పెషల్గా ఇక్కడ చేద్దామనేది కూడా వాడికి లాంజెస్కి వెళ్ళాక బోర్డింగ్ పాస్ ఇచ్చి ఇమీడియట్గా చేయాలనేది కూడా డిస్కషన్లో ఉంది. వాళ్ళ ఏర్పాటు ఏ రకంగా ఎంతవరకు సాగుతుందో కానీ వాళ్ళైతే మాత్రం ఏర్పాట్లు అయితే పూర్తి సిద్ధంగా చేస్తున్నారండి. ఈ బస్సులు మీరు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది, ఎలా ఉన్నాయి, అంటే వాటి సామర్థ్యం ఎలా ఉంటుంది, ఎంతమంది ప్రయాణించవచ్చు, ఎంత టైం పట్టే అవకాశం ఉంది ఏంటి? తప్పనిసరి అండి. ఇది బస్ అన్నీ కూడా 12 మీటర్స్ బస్సు ఉంటుంది, లాంగ్ ఉంటుంది. అదేవిధంగా లో ఫ్లోర్ 300 ఫీట్ వరకు సింపుల్గా ఎక్కేలాగా ఉంటుంది. అదేవిధంగా పూర్తి ఎయిర్ కండిషన్ ఉంటుంది, కెమెరాస్ ఉంటాయి, అదే జీపీఎస్ సిస్టమ్ అయితే ఆంటర్లో ఉంటుంది. చక్కగా ఎటువంటి సౌండ్ రాదండి. ఎలక్ట్రికల్ బస్సు ఇన్స్పెక్ట్ చేసాము. అధికారులందరం కూడా డిప్యూటీ చీఫ్ మేనేజర్, డిప్యూటీ ఎం గారు, సిఎంఈ గారు, మేము అందరం కూడా డిపో మేనేజర్ గారు, అసిస్టెంట్ ఇంజనీర్స్ అందరూ సరే మొత్తం ఇన్స్పెక్షన్ చేసాము. అవన్నీ కూడా ఎటువంటి సౌండ్ రాదండి. మీకు అసలు ఆ డీజిల్ బస్సులో కాకుండా ఎలక్ట్రికల్ బస్సులో సౌండ్ రాదు. స్పీడ్ కూడా యాజ్ యూజువల్ స్పీడే అక్కడ కూడా మంచి స్పీడ్లోనే ఉంటుందండి. దీని తగ్గట్టుగా వైడర్ బాడీ కాబట్టి కొద్ది కటింగ్ అప్పుడు కొద్దిగా స్లో అవుతుంది తప్పించి, అదర్ దాన్ దట్ సౌకర్యార్థంగా ఎటువంటి క్వశ్చన్స్. ఇది కూడా ఎయిర్ సస్పెన్షన్లో వెహికల్ కూడా కింద కూడా ఎయిర్ సస్పెన్షన్ ఉంటుంది. బ్యాటరీ ఇవన్నీ కూడా కిందనే ఉంటుంది, మీద ఉండదు. ఈ రకంగా కొత్త టెక్నాలజీలో మన ఏర్పాట్లన్నీ పినాకల్ కంపెనీ నుండి ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఆ సొల్యూషన్ ఆ కంపెనీ వాళ్ళు కూడా డ్రైవర్లు అందరూ కూడా రెడీగా ఉన్నారు. టెక్నికల్గా కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. డ్రైవర్స్ కూడా ఆన్ కాల్లో కూడా
డ్రైవర్లు కూడా రెడీగా చేసుకొని మేము ముఖ్యంగా అన్ని డ్రైవర్లు కూడా మాకు ఉన్న డ్రైవర్లు ఇంకా డ్రైవర్ రిక్రూట్మెంట్ అయితే ఇంకా అవకాశం ఉంది ఆన్ కాల్లో. ఈ రకంగా కూడా డ్రైవర్స్ని తీసుకొని మెకానిక్ టెక్నీషియన్ తీసుకొని ఎటువంటి టెక్నికాలిటీ కూడా ఇబ్బంది లేకుండా సూపర్వైజర్ల అధికారులన్నీ పూర్తి పర్యవేక్షణలో చేస్తామండి. సార్ మీరు చెప్పినట్టు 20 బస్సులు 10 బస్సులు ఒక రూటు 10 బస్సులు ఒక రూట్ అన్నారు. గవర్నమెంట్ ఇప్పటికే 4 రూట్లని ఎంచుకుంది, అంటే సులభతరం చేసేందుకు. ఆయా ప్రాంతాల నుంచి మీకు ఏమైనా రిక్వెస్ట్లు వచ్చాయా, మా ప్రాంతాల నుంచి కూడా నడపండి అని, లేదా ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత మీరు డెసిషన్కి వస్తారు? ట్రయల్ రన్ చూసుకున్నాక ముఖ్యంగా అంటే ఇంకా రూట్ ఏంటంటే హైవే మీద సమాచారంగా వైపు కూడా నడపవచ్చు అన్నది ఒక ఐడియా వచ్చింది. అది కూడా ఐడియాస్ని తీసుకొని మాకు ఉన్న బస్సులు నెక్స్ట్ 80 బస్సులు వస్తాయి విశాఖపట్నానికి 100 బస్సుల్లో. ఈ 80 బస్సులు వచ్చాక ఈ రూట్ కోర్సుని బట్టి మేము అదనంగా అవసరాన్ని బట్టి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కాకినాడ వీటికి కూడా డీజిల్ బస్సులు కూడా మేము ఏసీ బస్సులు మంచి బస్సులు కూడా రెడీ చేసుకొని ఉన్నాం. అవసరం అనుగుణంగా మేము బస్సులు అయితే అవసరం అనుగుణంగా భోగాపురం నడుపుతామండి. సో ఈ భోగాపురం విమానాశ్రయానికి వెళ్ళే ప్రయాణికులందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే త్వరలో ప్రారంభం కాబోతున్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆర్టీసీ నుంచి అయితే పూర్తి అప్డేట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే బస్సులు కూడా ఇప్పటికే విశాఖ నగరానికి చేరుకున్నాయి. వీటితో పాటు కొన్ని ప్రాంతాల్లో నిర్దేశించినటువంటి దాదాపు 7 పాయింట్స్లో ప్రత్యేక లాంజ్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ లాంజ్ల్లోనే ప్రయాణికులు బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేసేలా వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. సో ఈ నెలలోనే ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తారు. ఎందుకంటే సిటీకి సంబంధించి 4 రూట్లలో విమానాశ్రయానికి చేరుకునేలా అధికారులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆ డిమాండ్ను బట్టి ట్రయల్ రన్ను బట్టి మరిన్ని రూట్లలో ఈ ఎలక్ట్రికల్ బస్సులను పెంచేందుకు కూడా ఆర్టీసీ ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. Thank you.